దేవుడు గొప్ప సమృద్ధిని నీకివ్వబోతూ ఉన్నారు. ఆమేన్. రెండవ రాజుల గ్రంథంలో మీరు 3వ అధ్యాయంలో చూస్తే గనక ఇశ్రాయేలు రాజుకి తదుపరి రాజులకి వాళ్ళకి త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో ఉంటారక్కడ. వారు దేవుని చెంతకు వచ్చి దేవునికి మొరపెడతారు. అప్పుడు దేవుడు అంటాడు కదా, మీరు గ్రోతులు తవ్వించండి, గాలి రాకపోయినా వర్షము రాకపోయినా ఇదిగో నీళ్లతో నేను నింపుతానని చెప్పి, ఇది నాకు అల్పమైన కార్యమని దేవుడు అక్కడ సెలవిస్తారు. గొప్ప సమృద్ధిని అక్కడ వారు ఆ రోజు చూస్తారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్న రీతిలో నీ కొన్ని సౌకర్యాలు లేకపోయి ఉండొచ్చు. నీ ఆలోచన నెరవేర్పులోకి రాకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు దేవుని మీద నమ్మకాన్ని కనపరచు. దేవుడు చేయగలడన్న ఒక విశ్వాసంతో నువ్వు ఉండు. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ఆనాడు దేవుడు ఏదైతే మాట ఇచ్చారో వాళ్ళు గ్రోతులు తవ్వించుకున్నారంట. నీళ్ళు ఎలా వస్తాయని చెప్పేసి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ప్రభువు మీద నమ్మకంతో ఉన్నారు గనక తర్వాత వెంటనే దేవుడు చెప్పగానే అక్కడంతా నీళ్లు రావడము, వాళ్ళ దాహం తీరడం అనేది రెండవ రాజుల్లో 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు.